సజిల్ గారు, మీరు ఇంతకుముందు సార్ చెప్తున్నట్టుగా మొత్తం ప్రభుత్వం చేసిన పని మొత్తాన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియానో చేసిన క్యాంపెయిన్ డామినేట్ చేసింది అని. సో మళ్ళీ అయినా మీకు ఆ పరిస్థితి ఉంటుంది కదా, ఎలా ఓవర్కమ్ అవుతున్నారు దాన్ని యాజ్ ఎ పార్టీ? అల్టిమేట్లీ ఈ రెండు మనం గమనిస్తే ఫస్ట్ 5 years మనం డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తర్వాత 5 years జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయిపోయింది. మా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ రూలు 5 years చూశారు. తర్వాత ఇంతకుముందు మీ డిస్కషన్లో వచ్చినట్టు అసాధ్యమైన అలవిగాని హామీలు, ముందు పవర్ లేకొస్తే చాలన్నట్టు అటువైపు నుంచి ఇచ్చిన వాటిని ఇంకా రకరకాల కారణాలు ఏవి పని చేసిన, లేదా వాళ్ళంతా జట్టు కట్టడము, ఓట్ ట్రాన్స్ఫర్, రకరకాల రీజన్స్ వల్ల పవర్ లేకొచ్చారు. నవ్వు మాకు వచ్చిన ఈసారి కలిసి వచ్చిన ఇదేంటే 19కు ముందు ఓ హోప్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. చంద్రబాబు నాయుడు గారితో విసిగిపోయారు. 24 తర్వాత ఓ క్లియర్ కట్ లైన్ డ్రా చేయడానికి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రూల్ ఎట్లుంది, ఎందుకంటే మొన్ననే జరిగింది, అయిపోయింది. ఒక్కసారి 1 yearలోనే 5 ఏళ్లలో ఆయన నిర్మించిన వాటిని డిస్మాంటిల్ చేసి చేయగలగడం, సక్సెస్ఫుల్గా చేసేసి విధ్వంసం చేసి తన స్టైల్ ఆఫ్ ఓల్డ్ దీనికి పోయాడు. సో కళ్ళ ముందు జరిగిపోతున్నది, అది ఏ వ్యవస్థ అయినా సరే, వాటి వల్ల దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ ఎయిదర్ ఫ్యామిలీ పరంగా ఆర్ గ్రోత్ పరంగా, స్పెండింగ్ దీని మీద పరంగా, అన్నిటి ఒక్కసారి లాగేసినట్టు అయిపోయింది. సో కళ్ళ ముందు కనిపిస్తుంది మోసం జరిగిందనే తెలుస్తుంది. కాబట్టి ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఏ రకంగా చేసినా ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ఎవిటబుల్ అని అనిపిస్తుంది. మీరు ఈ మధ్య చూస్తేనే 1 yearలో ఎక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్స్ప్రెస్ కాదు. అందులో మాకు తగిలిన దెబ్బకు 1 yearలోగా మా క్యాడర్ మళ్ళీ కోలుకొని రావడం కూడా కష్టమై ఉండాల్సిన పరిస్థితిలో, అందులో వాళ్ళు నష్టపోయిన ఓపెన్గానే మేము చెప్పాలి, ఈ 5 yearsలో ఎవరు సఫర్ అయ్యారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ సఫర్ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ, జవాబుదారితనము, ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలా, అండ్ మాకు మేము కాళ్ళ కట్టలు కట్టుకొని పొలిటికల్ పార్టీగా మిగిలిన వాళ్ళు చేసినట్టు చేయకుండా ఒక ప్యూర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనుకొని ఓ సంస్కర్తలాగా చేసిన దానివల్ల సఫర్ ఎవరన్నాయంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయ్యారు. అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వాళ్ళు వచ్చారు. డిస్పైట్ తప్పుడు కేసులు విపరీతంగా పెట్టి వైలెన్స్ కేసులు ఇంత చేసిన జనం మీరు చూస్తున్నారు. ఈ మధ్య వరుసగా ఎరువుల కోసం, యూరియా కోసం రైతులు ఎట్లా వస్తున్నారో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మోసపోయాం, మమ్మల్ని మోసం చేశాడు, మోసం చేసి మళ్ళీ ఈరోజు దబాయిస్తున్నాడు అనేది ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ది వాల్ క్లియర్గా కనపడుతుందని నేను అనుకుంటున్నా. ఎప్పుడు వచ్చినా రావడానికి కావాల్సినంత పూర్తి ఆయన చేతులారా చేసుకుంటున్నాడు. మళ్ళీ వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు. అండ్ వీఆర్ రెడీ విత్ మాకున్న ఫస్ట్ టర్మ్లో ప్రాబ్లమ్సో లేదా ఫేస్ చేసినవి, అలాగే ఎక్కడన్నా హ్యాండిల్ చేయడంలో ఏదైతే కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ మరింత దాన్ని ఏమంటారు మెచ్యూర్డ్ దీనిగాను ఇంకో రకంగా, అంటే జస్ట్ ఏదో 5 yearsలోనే మొత్తం చేయాలని కాకుండా ప్రాక్టికల్ ఆచరణాత్మకమైన దీంతో పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకోవడానికి రెడీ అయినామని చెప్పి 2-3 క్విక్ క్వశ్చన్స్ తీసుకుంటాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన క్యాంపెయిన్ విధ్వంసం, ఆపేస్తాడు, ఇంకేదో క్యాంపెయిన్ జరిగింది కదా. సో నిన్న ఎప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను నేను. మెడికల్ కాలేజీలో ఎవడన్నా టెండర్లు వేస్తే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటే ఒక వార్నింగ్ తరహాలో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడడం, మళ్ళీ ఆయన వస్తే తీసేసుకుంటాడు అంటే ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లేదు. ఈ ప్రియారిటీస్కి సంబంధించి అయితే మేమేం దాచాల్సిన అవసరం లేదు. మాకు స్పష్టమైన అవగాహన వార్నింగ్ ఇవ్వడం, బెదిరించడం కాదు. నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేస్తుంది, దాన్ని హెచ్చరించాలి. ప్రైవేట్ దాన్ని ప్రభుత్వం రోల్ ఖచ్చితంగా కోర్ సెక్టర్స్లో ఉండాలని బలంగా విశ్వసించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్సీపీ. అది మీకు డెవలప్డ్ కంట్రీస్లోనే తప్పట్ల. సోషల్ సెక్యూరిటీ అనేది, హెల్త్, ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ లేకుండా ఎట్లా ఇన్ఈక్వాలిటీ ఉన్న దగ్గర మీ అందరికీ ఆపర్చునిటీస్ రావాలంటే కోర్ సెక్టర్స్ గవర్నమెంట్ ఎంటర్ కాకుండా ఎందుకు ఉంటుంది? దాన్ని నువ్వు తీసుకెళ్ళి ప్రైవేటైజ్ చేస్తుంటే ఓపెన్ వార్నింగ్ ఇస్తాం. ఎవరైనా ప్రైవేట్ దాన్ని గవర్నమెంట్ చేస్తుంటే హెచ్చరిక చేస్తే అదేం తప్ప గవర్నమెంట్ తీసుకుంటుంటే అంటున్నాం అనొచ్చు. కానీ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేస్తుంటే హెచ్చరిక చేయడం ఓపెన్గానే చేస్తాం. నిజం కూడా అది. అందులో ఈయన కట్టాడు. జస్ట్ కాన్సెప్చువల్ స్టేజ్లో ఉంటే అది నీ ఊహాగానాలబ్బా కష్టమని ఎవరైనా అనుకోవచ్చు. అది మీ ప్రియారిటీస్. కట్టి మీకు చేతిలో పెడితే 5 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి, 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ రన్నింగ్, 2 ఓపెనింగ్ అప్పటికే రెడీగా ఉన్నాయి. మిగిలిన వాటికి ఫండింగ్ అంతా ఏర్పాటు చేస్తే, బిల్డింగ్లు సగం పూర్తి అయితే
వాటిని నడపలేమనంటే నువ్వు ఒక పక్క లక్షల కోట్ల అప్పులు చేసి బిల్డింగులు కడతానంటున్నావు. ఇవి కడితే నీకు మెడికల్ హబ్ పూర్తిగా తయారైపోయి ఒక మెడికల్ హెల్త్ పరంగా ఒక సేఫ్ ఇది వస్తుంది ఎంటైర్ పాపులేషన్ కానీ కళ్ళ ముందు, ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఎవరికైనా సరే సూపర్ స్పెషాలిటీ సేవలు ఒక పార్లమెంట్ దీంట్లో అందుబాటులో ఉంటాయి. ఆమె కాంపిటీషన్ క్రియేట్ అయితే కార్పొరేట్ సెక్టర్ కూడా రేట్లు తగ్గితే ఎవరు బెనిఫిట్ అయ్యేది? ఎంటైర్ పాపులేషన్, నాట్ ఓన్లీ పూర్ కాదు, అందరూ అవుతారు. సో మిగతా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తున్నారు, ఐపీఎస్లకు వార్నింగ్లు ఇస్తున్నారు, ఎస్ఐ దగ్గర నుంచి మొదలుపెట్టి పేరు పెట్టి గుర్తుపెట్టి జరుగుతున్నది కదా. స్టేట్ ని ఎటు తీసుకెళ్తారు? మీరు వచ్చినప్పుడు వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చుకుంటూ మీరు గమనిస్తే కేసు ఏదైనా చూడండి, ఎలాంటి కేసులు పెడుతున్నారు. మేము వైఎన్ఆర్ లేసి ఊరి మీద వచ్చి బుగ్గన రాజాయన మన చేశాడు, దానివల్ల మా నాయకుడు మనసు కష్టమైందని రాస్తే ఇమ్మీడియట్ తీసి బొక్కలో పడేస్తున్నారు. బొక్కలో పడేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ప్రకారమే కదా మీరున్నప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, సిఏలు ఎలా పనిచేస్తున్నారు కదా. ఆ రోజు ఈ రోజు మీరు వార్నింగ్ ఇవ్వాల్సింది పొలిటికల్ పర్సనాలిటీస్ కదా. ఆఫీసర్లు ఎలా బెదిరిస్తారు? పొలిటికల్ బాసెస్ ఖచ్చితంగా ఇస్తాము. అట్ ది సేమ్ టైం అఫీషియల్స్లో ఎవరైనా ఉంటే బాబు మీరు పర్మనెంట్ ఉండేవాళ్ళు, మళ్ళీ మేము వస్తాము, వచ్చినప్పుడు ఇది అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి. బట్ అట్ ది సేమ్ టైం మీరు గమనించాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఘోరంగా హెచ్చరికలు చేశారు. మీ అంతా చూస్తాను, తోలు తీస్తానని కూడా అన్నారు. మేము ఆయన స్థాయికి పోలా, ఆయన దారిలోకి పోతున్నారు మీరు. ఆయన దాంట్లో ఏం పోవట్లా. నేను చెప్తున్నాను, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మీరు ఆడుతున్నప్పుడు గేమ్ రూల్స్ ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఆ గేమ్ రూల్స్ ఆయన డిసైడ్ చేసినప్పుడు ఆయన ఇట్లా ఆడితే నీకు కూడా తన్నులు పడతాయి, నీకు దెబ్బలు పడతాయి అని అనాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు అట్లే కొడుతున్నావు? రైట్. గేమ్ రూల్స్ మేము రోజు తన్నులు తింటుంటాం, పవర్లో ఉన్నా తింటుంటాము, పవర్లో లేనప్పుడు అట్లే ఉంటామని ఎట్లా అంటావు? నువ్వు వేసిన విత్తనం అదే చెట్టు అవుతుంది అనేది అందుకే వార్నింగ్ ఇచ్చేది. కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. వద్దు, తగ్గు అని చెప్తున్నాం. మాకు సంబంధించినంత వరకు డెమోక్రసీలో ప్రభుత్వంకు ఎంత ఉందో అధికారులకు అంతే ఉంది, కింది స్థాయి ఉద్యోగికి అంతే బాధ్యత ఉంది, అపోజిషన్కి అంతే బాధ్యత ఉంది అనే ఉద్దేశంతోనే మేము బంధనాలు వేసుకుంటా దీనిలాగా పోయి సబ్స్క్రైబ్ అవుతూ ప్రజలే సుప్రీం అనే దాంతో పోయాము. 5 yearsలో ఆ మ్యాండేట్ను పూర్తి సద్వినియోగం చేసుకోవాలని ట్రై చేశాము. ఆ ప్రాసెస్ దీనికి సంబంధించినంత ఎక్కడ డీవియేట్ గా రిజల్ట్స్ కూడా కనపడినాయి. ఇప్పుడేమో ఈయన వాటన్నిటిని పాడు చేసి మొత్తం చేసి పాలిటిక్స్ ఈజ్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అన్నట్టు నడుపుతున్నాడు, విచ్ ఈజ్ రాంగ్ అని మేము అంటున్నాం. ఇది కరెక్ట్ స్టాండ్, మీరు కూడా అప్రిషియేట్ చేయాలి, అందరూ అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, చూద్దాం. మొత్తంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి, రాజేంద్ర రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్. స్టేట్ డెవలప్మెంట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్, బిల్డింగ్లు కట్టడమో ఇంకేదో చేయడమో కాదు, వ్యక్తి అభివృద్ధి చెందితే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధానంలో మేము ముందుకెళ్ళాం. ప్రభుత్వం డెవలప్మెంట్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలకి మా మద్దతు ఉంటుంది అనేది వైసీపీ చెప్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.